వాళ్ళని స్ట్రాటజిక్గా వేసినటువంటిది. వాళ్ళు ఏంటంటే ఒకదాని మీద ఒకటి ఒకటి ఎలా డిలే చేయాలి. ఇప్పుడు కోట్ల రూపాయలు తీసుకునే లాయర్లు ఉండదు దేనికంటే దీనికే కదా. కాబట్టి ఈ విషయంలో కూడా నేను అనేది ఏంటంటే శిక్షలు దాకా పడతాయి అనేటువంటిది కూడా ఎంతవరకు అనేది ఆశించరు. నేనైతే ఆశించను, ప్రజలు కూడా ఆశించట్లా. కాకపోతే ఏంటంటే ఇవి దేనికి పనికి వస్తాయంటే ప్రజాక్షేత్రంలో ప్రజలకి మన సొమ్ము ఇంత తిన్నారు, మన ఆరోగ్యాలు ఇంత పాడు చేశారు, వీళ్ళ మూల ఇన్ని ప్రాణాలు పోయినాయి అనేది అక్కడ ఎస్టాబ్లిష్ అయిపోయింది అనుకోండి. రాజకీయంగా వాళ్ళకి జీవితం లేకుండా చేసిన తర్వాత వాళ్ళు బయట ఉన్నా ఒకటే లోపల ఉన్నా ఒకటి. అదే కదా జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో జరిగింది. చట్టం కొంత టైం తీసుకోవచ్చు, లేకపోతే చట్టం దృష్టిలో వాళ్ళకి పడకపోవచ్చు, కానీ అల్టిమేట్గా రాజకీయం కోసమే కదా వీళ్ళంతా చేస్తుంది. రాజకీయ భవిష్యత్తు అనేది లేకుండా చేసిన తర్వాత ఈ అక్రమాలు చేసేటువంటి అవకాశం ఉంది. వ్యాపారాలు ఏదైనా అక్రమాలు చేసుకొని బతకాల్సిందే, కానీ వీళ్ళు వెళ్తారని లేకపోతే జైల్లో పడతారనేటువంటిది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు, అరెస్ట్ చేస్తారు, మీరు 4 రోజులకు మించినా మీ పదవి పోద్దన్నారు, కానీ ఆయనకి ఏ పదవి లేదు కదా. ఇప్పుడు ఒక 100 రోజులు 150 రోజులు లేకపోతే ఇప్పుడు 90 రోజులు ఉండి డిఫాల్ట్ బెయిల్ మీద మళ్ళీ బయటకు వస్తాడు. దానివల్ల జరిగే తేడా ఏముంటుంది? కానీ ఇందాక మనం అనుకున్నట్టుగా చేసిన దొంగతనం అనేటువంటిది బయటపడిన తర్వాత దొంగ అనే ముద్ర అలాగే ఉండిపోతుంది.